బుద్ధుని బోధనలలోని పర్వతకోట గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త సారాంశమిది. ఒక బలమైన కోట శత్రువుల నుండి నగరాన్ని ఎలా కాపాడుతుందో, సరిగ్గా అదేవిధంగా ఒక భిక్షువు తన మనస్సును చెడు ఆలోచనల నుండి రక్షించుకోవడానికి ఎలాంటి అంతర్గత రక్షణలు అవసరమో ఈ బోధన చాలా అద్భుతంగా వివరిస్తుంది. మొదటిది పునాది మరియు నమ్మకం. ఒక కోటకు భూమిలో లోతుగా ఉండే బలమైన పునాది ఎంత ముఖ్యమో మీకు తెలుసుకదా. ఒక భిక్షువుకు తను ఎంచుకున్న మార్గంపై ఉండే నమ్మకం లేదా విశ్వాసం కూడా అంతే ముఖ్యం. ఇది మనలోని చెడును వదిలేసి మంచిని పెంచుకోవడానికి ఒక దృఢమైన పునాదిలా పనిచేస్తుంది. రెండవది ద్వారపాలకుడు మరియు ఎరుక. ఒక తెలివైన ద్వారపాలకుడు శత్రువులను ఆపి తెలిసిన వారిని మాత్రమే కోట లోపలికి ఎలా అనుమతిస్తాడో, సతి లేదా ఎరుక మన మనస్సుకు అలాంటి కాపలాదారుడన్నమాట. ఇది మనస్సులోకి ఏవి మంచి ఆలోచనలో, ఏవి చెడు ఆలోచనలో ఖచ్చితంగా గుర్తించి వడపోస్తుంది. చివరిగా ఆహార నిల్వలు మరియు ధ్యానం. బయట ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా కోటలోని ప్రజలు బతకడానికి ఆహారం ఎలాగైతే అవసరమో, ఒక భిక్షువుకు ధ్యానమనేది అలాంటి అంతర్గత పోషణను ఇస్తుంది. ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడకుండా ఇది వారిని ఎవరిపైన ఆధారపడని స్వయం సమృద్ధులను చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బయటి సుఖాల మీద ఆధారపడకుండా నమ్మకం, ఎరుక మరియు ధ్యానం అనే ఆయుధాలతో మన మనస్సును ఎవరూ జయించలేని కోటలా మార్చుకోవడమే ఈ బోధనల అసలైన ఉద్దేశం.